గాజువాకను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పాత గాజువాక కుంచమాంబ గుడిలో పల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీ ప్రారంభించారు. తప్పెడగుళ్లు, కోలాటాలు, పులివేషాలతో సందడి చేశారు అభిమానులు. అడుగడుగున గజమాలలు, పోలవర్షంతో అభిమానం చాటుకున్నారు. మరి గాజువాక శాసనసభ్యుడిగా నేను నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్తున్నానండి. మరి గాజువాకలో ఉన్నటువంటి గ్రామదేవత ఇలవేల్పోయినటువంటి కుంచుమాంబ తల్లిని దర్శనం చేసుకొని అమ్మవారికి నమస్కారాలు, వారికి అంతా సక్రమంగా జరగాలని చెప్పేసి, విజయం నన్ను వరించాలని చెప్పేసి అమ్మవారిని కోరుకొని ఈరోజు ఇక్కడి నుంచి మరి ర్యాలీగా కొత్త గాజువాక వెళ్ళి, కొత్త గాజువాక నుంచి మళ్ళీ అదే ర్యాలీగా 67 రోడ్లోకి వచ్చి అక్కడి నుంచి మరి పాదయాత్రగా మేము వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి అందరూ స్వతహాగా వచ్చినటువంటి వారు, అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చినటువంటి వారు, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియని విజయవంతంగా చేయాల్సింది అందరినీ కోరుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంకి వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో మరి పెద్దలు కేఎన్ఆర్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాల కోసం ఇది మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకొని వారి యొక్క అమూల్యమైన ఓటు నాకు వేయాల్సిందిగా, సైకిల్ గుర్తు మీద వేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీభర్త గారు కూడా మరి వారి యొక్క అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేయాలని కోరుతున్నాను.